హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజీ బ్లాగ్. సో ఈరోజు అయితే మేము ఇన్స్టాగ్రామ్లో ఎంతో ట్రెండింగ్ అయిపోయిన బేబీలాన్కి అయితే వచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనే, జస్ట్ 5 minutesలో వెళ్ళిపోవచ్చు. చాలా డేస్ నుంచి రావాలి అనుకున్నాం, బట్ ఈరోజు ఏంటంటే నా హస్బెండ్ బర్త్డే అనమాట. సో దట్ ఇంకా మాకు దగ్గరలోనే ఉంది, చాలా బాగుంటుంది అని బాగా ట్రెండ్ అయిపోయింది. సో దట్ అందుకే ఇక్కడికి వచ్చాము. సో ఎంట్రన్స్ తర్వాత వ్యూ ఇలా ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము ఇంకా అక్కడ చాలా అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఇక్కడికి ఎవరైనా రావాలి అంటే 2 days ముందే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్లో అస్సలు త్వరగా దొరకడం అనేది చాలా కష్టం. సో వీకెండ్స్ అయితే అస్సలు దొరకదు, 2 days ముందే బుక్ చేసుకోవాలి. సో మేము కపుల్స్ టేబుల్ అంటే 2 chairs ఉండే టేబుల్ ఎక్కడైనా చూస్తే లేదనమాట. సో మమ్మల్ని ఒక 10 minutes వెయిట్ చేయమని చెప్పారు. సో అక్కడ వచ్చేసి కాసేపు కూర్చొని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని కూర్చున్నాము. అలాగే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఇది. సో ఇద్దరు వస్తే మాత్రం షోర్గా వాళ్ళకి 5,000-6,000 ఈజీలీ అవుతుందన్నమాట. సో మేమైతే ఏం ఆర్డర్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఉన్నారు కదా, సో వాళ్ళని అడిగాము ఇక్కడ ఏంటి ఫేమస్ అని. అంతకుముందు మేము యూట్యూబ్లో చూసామన్నమాట. సో ఇక్కడ ఏంటి ఫుడ్ ఎలా ఉంటుంది అండ్ అమౌంట్ అంటే ప్రైజెస్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడైతే టర్కిష్ ప్లాటర్ అనేది ఫేమస్ అని చెప్పారు. సో ఇంకా అదే ట్రై చేద్దామని అనుకున్నాము. అండ్ మేమైతే ఫస్ట్ చెప్పింది 2 cocktails చెప్పాము, అలాగే అండ్ ఒకటి టర్కిష్ ప్లాటర్ చెప్పాము, అండ్ ఇంకొకటి మాక్టైల్ చెప్పాము తర్వాత. సో ఇంకొకటి రైస్ అండ్ గ్రీన్ థాయ్ కర్రీ చెప్పాము. సో కాక్టైల్కి వచ్చేసి 2,000. ఏ కాక్టైల్ అయినా చెప్పుకోండి, ఒక కాక్టైల్కి 1,000 రూపీస్. సో మేము 2 cocktails చెప్పాము. అలాగే టర్కిష్ ప్లాటర్ వచ్చేసి 2,300 రూపీస్, అండ్ ఒక వాటర్ బాటిల్ 100 రూపీస్, అండ్ మాక్టైల్ వచ్చేసి 500 రూపీస్, అండ్ రైస్ అండ్ థాయ్ కర్రీ వచ్చేసి 700 రూపీస్. సో మాకు కంప్లీట్గా వచ్చేసి 5,600 అయింది ఫుడ్కి అండ్ డ్రింక్స్కి. సో ఇదనమాట. సో కాక్టైల్లో ఒకటి వచ్చేసి ఇది ఇచ్చారు, ఒకటి స్వీట్ అండ్ ఒకటి హాట్, అంటే ఒకటి స్పైసీ ఉంది, ఒకటి స్వీట్గా ఉంది. సో ఇది నేమ్స్ ఏంటో నాకు తెలీదు, నా హస్బెండ్ ఆర్డర్ చేశాడు, డిఫరెంట్గా ఉంటుందేమని ట్రై చేద్దామని. సో అదైతే భలే ఉంటుంది, అండ్ 2 కూడా చాలా బాగుంటుంది. డ్రింక్స్ అయితే బాగున్నాయి. అండ్ మేము వచ్చేసి మాక్టైల్ అయితే నాకేం నచ్చలేదు, అంతా ఓకే అనిపించింది. అలాగే థాయ్ కర్రీ కూడా రైస్ వచ్చేసి క్వాంటిటీ ఓన్లీ 1 personకి. మీరు ఒకవేళ థాయ్ కర్రీ చెప్తే జాస్మిన్ రైస్ అండ్ థాయ్ కర్రీ, సో రైస్ వచ్చేసి ఒక్కరికే సరిపోతుంది క్వాంటిటీ. సో మేము అంతకుముందు స్టార్ట్ అయినాం కాబట్టి మాకు ఓకే అనిపించింది. సో అలాగే ఇక్కడ సర్వీస్ ఛార్జ్ అనమాట 500 వేస్తారు, అది మనం ఇష్టం ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. సో మా హస్బెండ్ 300 ఇద్దాం అనుకున్నాడు, బట్ ఆయన ఒప్పుకోలేదనమాట. సార్ ఇవ్వండి 500 ప్లీజ్ అని ఇరిటేట్ చేశాడు, చాలా కోపం వచ్చింది. అంటే ఎందుకు ఇవాళ డిమాండ్ చేయడం ఏంటి అట్లా, అసలు చాలా అంటే చాలా కోపం వచ్చేసింది నాకు. అండ్ 500 అనేది టూ మచ్ ఇండియాలో. సో మనం బయట కంట్రీలలో మ్యాండేటరీ అనమాట ఖచ్చితంగా సర్వీస్ ఛార్జ్ ఇవ్వడం అనేది. సో అది ఓకే, బట్ ఇండియాలో కూడా ఇది ఇంత టూ మచ్ కాకపోతే 500 ఇవ్వడం అనేది చెత్త అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళకి అంతా బాగానే ఉంటుంది, ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అసలు టూ మచ్ కాకపోతే. బయట ఏం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, సో వాళ్ళకి 500 కాకపోతే 5,000 ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. సో అన్నీ ఉన్న వాళ్ళు మనం కాకపోతే చాలామంది వస్తారు, ఒక రెస్టారెంట్కి రోజుకి ఎంతమంది వస్తారు, వాళ్ళందరూ డబ్బులు ఇస్తారు. సో ఏం చేస్తారు, వాళ్ళకి శాలరీలు కూడా వస్తాయి మళ్ళీ. సో దిస్ ఈజ్ టూ మచ్ అనమాట, నాకు ఇది నచ్చలేదు. ఇలాంటి వాటిని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు అనమాట. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఫ్రెండ్స్కి షూస్ ఉంటేనే అలౌ చేస్తారు, లేకపోతే చేయరు, అదనమాట. ఫుడ్కి అయితే ఇక్కడికి రాకండి, జస్ట్ చిల్ అవ్వడానికి అయితేనే రండి. సో ఇక్కడ ఆంబియన్స్కి మాత్రమే బాగుంది, ఫుడ్కి అస్సలు బాగాలేదు. సో అదనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.